నమస్తే, నేను కీర్తి శ్రీనివాస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. అది సమాజంలో నకిలీ వార్తల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది. ఈ మారుతున్న డిజిటల్ యుగంలో సమాచారం చాలా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడం మన అందరి బాధ్యత. నకిలీ వార్తలు ఎలా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయో, దీనివల్ల ఏమి జరుగుతుందో, ఏమి నష్టం జరగబోతుందో రండి ఒకసారి లోతుగా దీని గురించి తెలుసుకుందాం. ఈ ఆధునిక యుగంలో సాంకేతికత మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారింది. సోషల్ మీడియా, వార్తల వెబ్సైట్లు మరియు ఇతర డిజిటల్ వేదికల ద్వారా సమాచారం ఇట్టే అందరికీ చేరిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా చేరిపోతుంది. అయితే ఈ సమాజంలో కొంత భాగం నకిలీ వార్తల రూపంలో కూడా అందరి మధ్యలో ఉంటుంది. మరి ఈ నకిలీ వార్తలు అంటే తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేటువంటి విషయాలు, వాస్తవాన్ని వక్రీకరించేటువంటి సమాచారం సమాజం మీద చాలా వరకు ప్రభావం ఉంటుంది. మరి గందరగోళం మరియు భయాన్నిగా సృష్టించేటువంటి వార్తలు ఈ సమాజంలో అనేకం కూడా వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు చూసే ఒక వ్యాధి గురించి ఒక తప్పుడు సమాచారం వ్యాపిస్తే ప్రజల్లో అది మరింత పెరిగి ఒకటికి రెండింతలై అనవసరమైనటువంటి ఆందోళనకు దారితీస్తుంది. కొన్ని నకిలీ వార్తలు మతం లేదా కులం మీద, రాజకీయాల మీద ఆధారపడి వాటి మధ్యలో చీలికలు తీసుకురావడానికి కూడా ఆ వార్తలు సృష్టించబడతాయి. ఇవి దేశాన్ని రెచ్చగొడతాయి, సామాజిక సామరస్యాన్ని కూడా దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది ఈ నకిలీ వార్తల వల్ల. సో ఈ వార్తలు సమాచారం నకిలీగా ఉందని తెలిస్తే ప్రజలు నిజమైన వార్తా సంస్థల మీద కూడా ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దీనివల్ల సమాజంలో సమాచార విశ్వసనీయత అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో చూస్తే నకిలీ వార్తలు వ్యాపారాలను లేదా ఆర్థిక వ్యవస్థ మీద చాలా వరకు ప్రభావం చూపిస్తున్నాయి. ఉదాహరణకు చూస్తే దాని యొక్క షేర్లు పడిపోవచ్చు. మరి హింస మరియు అల్లర్లు కూడా నకిలీ వార్తల వల్ల అలాంటివి కూడా జరగవచ్చు. సో గతంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వాట్సాప్ ద్వారా అనేక రకాలైనటువంటి సమాచారం వ్యాప్తి చెందింది. దానివల్ల అమాయకుల మీద దాడులు కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తే బాగుంటుంది? ఈ వార్తలను ఎదుర్కోవడానికి ప్రజల్లో సమాచారాన్ని ధృవీకరించుకోవడం అనేది అవసరం ఎంతైనా ఉంది. విశ్వసనీయత అనేది చాలా వరకు ముఖ్యం. సో వనరుల నుండి వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే సరిగ్గా నమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేసేటువంటి వారి మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో సాంకేతిక సంస్థలు ఉదాహరణకు చూస్తే AI ఆధారిత సాధనాలలో నకిలీ వార్తలను గుర్తించి వాటిని నిరోధించేందుకు కూడా కృషి చేయాలి. అలాగే ఇమేజెస్ని, పిక్చర్స్ని, వీడియోస్ను కూడా క్రియేట్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి AI మీద కూడాను ఒక రకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో నకిలీ వార్తలు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇవి మన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితం మీద దీని యొక్క ప్రభావం చాలా డేంజర్గా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.